వస్తే డీరి 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 డీ డీరి 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 డీ అంటూ సూపర్ స్టార్ గారు 60 ఏళ్ల క్రితం ఫస్ట్ జేమ్స్ బాండ్గా వచ్చినటువంటి గూఢచారి 116కి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. నిన్నటి నుంచే యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం హోరెత్తిపోతున్నాయి. ఇది సూపర్ స్టార్కి మాత్రమే దక్కినటువంటి ఒక ట్రిబ్యూట్ అనమాట. మనము చాలా ముందుగానే 4 ఏళ్ల క్రితం నుంచే కృష్ణ గారి సినిమాలు, ఆ జ్ఞాపకాలు, ఆ రికార్డులు, విశేషాలు, అప్పటి సంఘటనలు, మనకు తెలిసినవి, కొన్ని విన్నవి, కొన్ని చూసినవి, చదివినవి, వీటన్నిటిని గుదిగుచ్చి వీడియోల రూపంలో మనం ఇస్తున్నాం. మన ఫ్యాన్స్ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఈ మధ్యనే మొదలుపెట్టారు, ఇంకా కొంతమంది వారికి తోచినట్లుగా వాళ్ళు తోస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116ని రాత్రి మళ్ళీ మీకోసం అందించే ముందు ఒకసారి చూశాను. ఒక చరిత్ర సృష్టించిన తర్వాత ఈ రెండింటిని కనుక బేరీ చేసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెలుగు తెరకి దక్కినటువంటి ఒక అదృష్టం. ఆయనకు అదృష్టం దక్కటం కాదు, ఆయన తెలుగు తెరకు దక్కటం మన అదృష్టం. ఆయన ఆ రోజు తుపాకీ పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు చాలామంది బాండ్ కళలు పడుతున్నారు. మధుబాబు నవలలు, ఇయాన్ ఫ్లెమింగ్ నవలలోని ఒక తెలుగు జేమ్స్ బాండ్, ఇంకా డిటెక్టివ్ నవల్స్ ఎవరు రాసినా వాటిలో హీరో కృష్ణ గారు, ఆ తర్వాత ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన వాళ్ళు ఉంటారు. దానికి ముందు వారు రాసిన పాత్రల్లో కృష్ణ గారిని చూసిన వాళ్ళు ఉన్నారు. మంగళగిరి మల్లికార్జునరావు గారు దీనికి డైరెక్టర్, శ్రీరంజన గారి కుమారుడట ఆయన. అలానే రామచంద్రరావు గారు, విన్నకోట రామచంద్రరావు గారు అనుకుంటా, దీనికి అసోసియేట్గా పనిచేశారు, నాట్ అసిస్టెంట్, అసోసియేట్. విఎస్ఆర్ స్వామి గారు, విఎస్ఆర్ మూర్తి గారు దీనికి కెమెరామెన్లుగా పనిచేశారు, అసిస్టెంట్లుగా. సంగీతం తాతినేని చలపతిరావు గారు. ఇక జయలలిత గారు హీరోయిన్, ముక్కామల గారు ఒక విలన్ ఆర్టిస్ట్ ఇందులో, రాజనాల కాళేశ్వరరావు గారు ఒక చైనీస్ విలన్గా కనిపిస్తారు, డైలాగులు ఉండవు అన్నీ ఇలా అంటూ ఉంటారు. దీనికి కవళికల కోసమని కట్ చేసేది. ఆ పాత్ర రూపం తాలూకు అభినయాన్ని మెచ్చుకొని హిందీలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన్ని తీసేసుకున్నారు. ఇంకా మిగిలిన పాత్రల్లో మన రావికొండలరావు ఫోటో స్టూడియో ఓనర్గా, ఒక ఏజెంట్లకి, స్పైలకి సహాయకారిగా ఉండే ఇతర గూఢచార సిబ్బందిగా రేలంగి గారు, రమణారెడ్డి గారు, రాజబాబు గారు, ధన్వనకరణ సామ్రాట్గా పేరు పొందినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. మన సుబ్బరాజు, గంగరాజు, లింగరాజు లాగా ఆయన కొడుకులుగా, రేలంగి గారి కొడుకులుగా 18 మంది సంతానంగా ఈ హోటల్లో కనిపిస్తారు. ఇంకా మీరు పాత్రధారుల విషయానికి వస్తే వెన్నెర అడై అనే ఒక సినిమాతో పాపులర్ అయ్యారు జయలలిత గారు, నిర్మల గారు. ఆవిడకి ఇంటి పేరుగా నిర్మల గారికి అదే వచ్చింది. సివి శ్రీధర్ గారు ఆ సినిమాకి డైరెక్టర్, అందులోంచి హీరోయిన్ని తీసుకున్నారు. డూండేశ్వరరావు గారు, పోతిన శ్రీనివాసరావు గారు అనుకుంటారు, ఆయన కుమారుడు సురేంద్రనాథ్, డూండేశ్వరరావు, బాబ్జీ, ముగ్గురు కొడుకులు అయితే వాళ్ళు రెండవ కొడుకు ఈయన డూండి గారు. 1921లోనే మారుతి టాకీస్ మొట్టమొదటి తెలుగు సినిమా థియేటర్, అత్యంత పురాతనమైన థియేటర్గా చెప్పాలి, 100 ఏళ్ళు దాటిపోయింది. ఆ థియేటర్ వీళ్ళదే. ఈ డూండి గారే కృష్ణ గారితో 20 సినిమాలు తీశారు ఈ సినిమా తర్వాత. అలానే రామచంద్రరావు గారు 12 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇంకా ఇందులో నటించిన పహిల్వాన్ కాంతారావు గారు, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన పహిల్వాను, మిస్టర్ మద్రాసు రామకృష్ణ, బహుశా పెమ్మసాని అనుకుంటా, వీళ్ళందరూ ఇందులో యాక్ట్ చేశారు. ఆ పహిల్వాన్ కాంతారావు గారే కృష్ణ గారితో తర్వాత అఖండుడు, అసాధ్యుడు, టైగర్ ప్రొడక్షన్స్ మీద తీశారు కొన్ని సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు. ఇది తాను ఎదుగుతూ తనతో పాటు ఎదగాలి మిగతా వాళ్ళు కూడా అనుకునే మనస్తత్వం నాది అని కృష్ణ గారు ఎప్పుడైతే పద్మాలయ బ్యానర్ స్థాపించారో ఆ తర్వాత రోజుల్లో చెప్పుకొచ్చింది. అలానే తనతో పాటు ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, రామచంద్రరావు గారు, పైలవన్ కాంతారావు, అలానే రావికొండలరావు గారి కోసం ఒక పాత్రలు ఇచ్చే డూండి గారితో 25 సినిమాలు. అంతకుముందు శోభన్ బాబు గారు ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు, శివరావు గారు, డిటెక్టివ్ శివరావు గారు, ఏజెంట్ 303 ఆయన.
పేరు ఇందులో. ఆయన ఇది 26వ సినిమా. చిన్న పాత్రే అనిపిస్తుంది రాత్రి అది చూస్తా. అందులో బాండ్ని చివరిలో బతికించవచ్చుగా 303ని తిరిగి హాస్పిటల్లో పడవేసినట్లుగా అని. అది అలా జరగల. విధి అప్పుడు అలా రాసింది కథని. అదే కథ ఈరోజు ఇప్పటికీ డాక్టర్ నో కావచ్చు, ఫ్రమ్ రష్యా విత్ లవ్ కావచ్చు, గోల్డెన్ ఐ కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాల ఇన్స్పిరేషన్గా ఆరుద్ర గారు రాశారు దీన్ని. ఆరుద్ర గారు ఆ తర్వాత మన కృష్ణ గారితో మోసగాడికి అదృష్టరేఖ చిత్రీకరించారు. మోసగాడిగా అంటే వీళ్ళంతా ఒక కెరీర్ బిగినింగ్లో ఎంత సన్నిహితంగా ఉండి ఉంటారో అర్థం చేసుకోండి. తర్వాత ఉన్నత శిఖరాలకు వెళ్ళిన తర్వాత శిఖరాగ్రం మీద ప్రయాణం. అది శిఖరం ఎక్కిన తర్వాత దిగటమే తప్పితే ఇంకోటి ఉండదంటారు. కానీ ఇది శిఖరాగ్రం మీద ప్రయాణం చేశారు వీళ్ళందరూ. ఈ సినిమాకి సంబంధించి చెప్పాలి అంటే అసలు ఎలా ప్రారంభమైంది అంటే, ఒక బాండ్ సినిమాని తీయాలి అని ఈ ప్రొడ్యూసర్ గారు అనుకోవటము. దానికోసం అని చెప్పేసి కొన్ని సినిమాలు చూసి, కొన్ని నవలలు చదివి సినిమాలు కూడా చూసిన ఆరుద్ర గారిని సంప్రదిస్తే 2 నెలల్లో కథ తయారు చేస్తే, దానికోసం హీరో ఎవరు అని వెతుకుతున్నప్పుడు 1965 మార్చి 31న విడుదలైనటువంటి మార్చో మేనో సరిగ్గా గుర్తులేదు, ప్రేక్షకులు దీన్ని క్షమించవచ్చు. తేనె మనసుల్లో హీరోని చూసేసి బాబు మూవీస్ గారికి ఆదిత్య గారికి కాల్ చేస్తే ఆదిత్య గారు రామ్మోహన్ గారిని డూండి గారి దగ్గరికి పంపించడం జరిగింది. ఈయన కాదు, నేను వేరే హీరోని కదా పంపించమన్నది, బసవరాజు క్యారెక్టర్ చేసిన కుర్రాడిని అంటే అప్పుడు కృష్ణ గారిని పంపించారు. ఈలోపు మరి రామ్మోహన్ గారిని ఏమని చెప్పి పంపించారు, రామ్మోహన్ గారితో ఆ మాట ఈ మాట చెప్పేసేసి ఓకే మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి పంపించి నొప్పించకుండా అసలు హీరోని పిలిపించి కృష్ణ గారు వచ్చి రాగానే 1000 రూపాయలు చెక్ పెట్టేశారట. అంటే 1966లో జరిగిన సంఘటన ఇది. 1000 రూపాయల చెక్కు 66లో 1000 రూపాయలు అంటే ఇప్పుడు లెక్కలతో మార్చుకొని చూడండి మీరు. అది 1000 రూపాయల చెక్కు, ఆయన దీనికి పారితోషికం. ఇది హీరోని ఎంపిక చేసిన విధానం. దానికి ముందు ఏం జరిగింది, హీరోని అసలు ఎలా సెలెక్ట్ చేశారు అంటే, మీకు తేనె మనసుల సినిమాలో నేను పాత వీడియోలో పెట్టా, మీరు చూడండి 116కి సంబంధించి. ఒక స్కూటర్ వెనక డిక్కీ ఉండదు, ఆ స్కూటర్ మీద వెళ్తూ కారులోకి జంప్ చేసే సన్నివేశం విలన్ కోసం. కృష్ణ గారు అలా కారులోకి జంప్ చేస్తారు డూప్ లేకుండా. ఆ ఫ్లాష్ లాగా ఆ సన్నివేశాన్ని చూసి ఇతను మన బాండ్ క్యారెక్టర్ సరిపోతాడు అని చెప్పి తీసుకున్నారు. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు ఉన్నారు హీరోలుగా, కాంతారావు గారు, కానీ కృష్ణ గారిని ఎంపిక చేసుకున్నారు. బాండ్ సినిమాలకి మరి శోభన్ బాబు గారిని తీసుకొని ఉండొచ్చు కదా, లేదు, అతనిది పౌరాణిక పాత్రలకి సరిపోతుంది అని కొంతమంది, ఇతను పౌరాణిక పాత్రలకి సరిపోరు అని పుల్లయ్య గారు ఇద్దరు పుల్లయ్యల్లో ఒక పుల్లయ్య గారు కృష్ణ గారికి ఛాన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, ఇంకో పుల్లయ్య గారు శోభన్ బాబు గారికి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ ఇద్దరు ఇలా తారుమారయ్యారు. ఈ పుల్లయ్య గారు కృష్ణ గారితో తీశారు, ఆ పుల్లయ్య గారు శోభన్ బాబు గారితో తీశారు. అయితే అలా శోభన్ బాబు గారికి మాత్రం ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మొదట్లో సన్నివేశాల్లో తుపాకీ గాలిలోకి ఇలా లేచి ఇలా కింద పడి తుపాకీ కాల్చేది శోభన్ బాబు గారు చాలా రిస్కీగా చేశారు. అలానే స్లో మోషన్ పెద్దగా వాడని రోజుల్లోనే ఇలా పరిగెడుతూ ఆ సరుగుడ్డు తోటల్లో విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటే అలానే గాయాన్ని అదిమి పట్టుకుంటూ వెళ్ళి కారు డ్రైవ్ చేయటం. ఆ డ్రైవ్ చేసిన తర్వాత ఒక లేడీ వచ్చి, అనుమానాస్పద లేడీ టార్చ్ లైట్ వేస్తుంటే, మేడం వాట్ హ్యాపెండ్, వాట్ కెన్ ఐ డూ అని అడగటం. అది కొద్దిగా అతకదు, ఎందుకంటే అతనే మరణానికి చేరువ కాబోతున్నాడేమో అనుకున్న తరుణంలో ఇంకొకరు సాయపడటం, అది ఒక మంచి ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆమెమో టార్చ్ లైట్లోనే కత్తి పెట్టి చంపేస్తుంది. ఇది మన శివరావు గారి క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్ ఎండ్ అయ్యే విధానం. అయితే అక్కడి నుంచి 14 నిమిషాల 57 సెకండ్లో ఎంటర్ అవుతాడు హీరో పాటతో. అది కృష్ణ గారి ఎంట్రీ. చాలా మనకి మహేష్ బాబు గారు ఎలాగైతే ఒక కామెడీ టింజ్ టైమింగ్ ఉంటుందో అది ఉంటుంది ఇందులో కృష్ణ గారి పాత్రలో. చూడండి మీరు. అలానే ఏజెంట్గా ఒక హోటల్ రూమ్ తీసుకొని అధికారికంగా బుక్ అయినది, పక్క రూమ్ కూడా తీసుకొని ఆ పక్క రూమ్లోంచి ఈ విలన్ల కదలికలు గమనించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ సన్నివేశాన్ని మీరు తర్వాత విక్రమ్ సినిమాలో చూసుంటారు, మొన్న కమల్ హాసన్ది. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి ఎలా మారుతాడు అనేది.
ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అనమాట ఇవన్నీ కూడా. టాటా ఆయిల్ మిల్స్లో చేశారు షూటింగ్స్ కొన్ని, అట్లానే అవుట్డోర్లో చేశారు, ఊటీలో చేశారు, కొచ్చిలో చేశారు. అవుట్డోర్లో ఒక బాండ్, సముద్రం మహాబలిపురంలో బీచ్లో ఒక పాట ఉంటుంది, అది గుర్తు రావట్లేదు నాకు పాట వెంటనే. జయలలిత గారితో ఫస్ట్ సినిమా ఇది. ఈ ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఫ్లట్టింగ్ చేస్తారు కృష్ణ గారు. మిమ్మల్ని చూస్తుంటే మోహిని అని పిలవాలనిపిస్తుంది, ప్రపంచ పంచుల దాకా వెళ్ళిపోవాలనిపిస్తుందని ఒక నిర్మలమైన స్వరం, ప్రశాంతంగా ఉంటుంది కృష్ణ గారు. ఆ ఫ్లట్టింగ్ చేస్తూ మీరు చూడకపోతే మంచి ఆర్టిస్ట్ లాగా ఉన్నారే అంటుంది జయలలిత గారు. ఆ చేతులు పట్టుకున్నప్పుడు ఇలా అంటుంటే వెంటనే వదిలించిపోతుంటే కృష్ణ గారు పర్వాలేదు ఉంచండి అంటారు. అంటే ఒక ప్లే బాయ్ తరహా బాండ్ క్యారెక్టర్ని కృష్ణ గారు అప్పట్లోనే దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే మన మల్లికార్జునరావు గారి ద్వారా ఆ తర్వాత తరంలో అదే జేమ్స్ బాండ్ని మనకి 777 కానీ, ఏజెంట్ గోపి కానీ, రహస్య గూఢాచారి కానీ, ఆ తర్వాత గూఢాచారి 117 కానీ, ఇవన్నీ వచ్చినాయి అంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ పేవ్డ్ ద వే. ఈజ్ ద పైనీర్ ఆఫ్ తెలుగు, ఈజ్ ద పైనీర్ ఆఫ్ తెలుగు జేమ్స్ బాండ్ క్యారెక్టర్. బాండ్ అంటే ఇలా ఉండాలి, ఇలానే చేయాలి, ఇలా ఉండొచ్చు, ఇలానే కదులుతాడు, ఇలానే పేలుస్తాడు. ఈ రోజుకి కృష్ణ గారు పట్టుకున్నంత అందంగా తుపాకీని ఎవరు పట్టుకోలేరు. అంత రివాల్వర్ అంటేనే తిరగటం కదా, అంత తిప్పటం. కానీ ఆ తర్వాత చాలామంది హీరోలు ట్రై చేశారు, అబాస్ పాలయ్యారు, మీకు చాలాసార్లు చెప్పా. ఫస్ట్లో ఒక జేమ్స్ బాండ్ని ఏజెంట్ని పిలుస్తున్నప్పుడు అతని ఫిట్నెస్ చెక్ చేస్తారు అనడానికి వీలుగా మొదట్లోనే పెడతారు. ఆ పాట అయిపోగానే చెస్ట్ ఎలా ఉంది, షూటింగ్ ఎలా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉంది, అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసి ఏవి సుబ్బారావు గారట ఆ క్యారెక్టర్, వీళ్ళ బాస్ క్యారెక్టర్. నాకు ఆయన చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసినట్టు ఉంటుంది. అచ్చం అలాంటి ఎక్స్ప్రెషన్స్ వేస్తూ ఉంటారు. తర్వాత సిహెచ్సి కృష్ణమూర్తి గారు, జగ్గారావు గారు, ఆ తర్వాత రోజుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయ్యారు వీళ్ళందరూ. అడాయి నిర్మల గారి గురించి చెప్తూ మర్చిపోయాం కదా. ఈ మొదటి పాట ఆవిడ మీద ఉంటుంది అనమాట, డీరి 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 డీరిడి పాట. ఆ తర్వాత గుంతలక్కడి గుమ్మాలు, అవే కళ్ళులో, నేనంటే నేనులో, మా ఊళ్ళో ఒక పడుచున్నదే అనే అవే కళ్ళులో, ఇట్లాంటి టీజింగ్ సాంగ్స్ కృష్ణ గారు అప్పట్లో యూత్ని విపరీతంగా ఆకట్టుకోవటానికి, ప్రభావం చేయటానికి ఎంతో దోహదపడినాయి ఈ పాటలు. చలపతిరావు గారు ఈ ఎర్ర బొగ్గల మీద మనసు అయితే నువ్వు ఏం చేస్తావో అందగాడ అనే ఒక పాట బ్యాక్గ్రౌండ్ని వివరించడానికి నిజంగానే కనిపిస్తారు ఇందులో. ఈ పాట నేను వెస్ట్రన్ ఇండియన్ బీటు, పర్టికులర్గా తెలుగు ఫోక్ సాంగ్స్ బీట్ని మిక్స్ చేసి మీకు అందించబోతున్నాను అని చెప్పేసి ఆ సన్నివేశం ఆయన కనబడుతుంది. అలానే నేరళ్ళ వేణుమాధవ్ గారు, ఆయనకు అనిపించిన కొన్ని సినిమాలు ఎన్నో తెలియదు కానీ అందులో ఇదైతే మొదటిదని చెప్పగలను. ఆ తర్వాత కాలంలో ఆంధ్రదేశం అంతా కూడా ఆయన ధ్వన్వనకరణ అంటే మిమిక్రీ ఎంత పాపులర్ అయింది. ఇవన్నీ ఇంకా కొంతమంది చెప్తారు అప్పట్లో చిత్తూరు నాగయ్య గారిని కూడా అనుకరించారు. కానీ ఏంటంటే ఈ సినిమాలో ఆయన లేరు కదా నాగయ్య గారు, ఎందుకు మనం ఆ సీన్ పెట్టాలి, అది తగ్గించినట్లు అవుద్దేమో ఆయన అని చెప్పేసి ఆ సీన్ కట్ చేశారు. అంటే ఎంత గొప్పగా ఆలోచించేవాళ్ళు అప్పట్లో ప్రొడ్యూసర్లు అనేది చూడండి. ఈ 116కి సంబంధించి ఈ సమాచారం చెప్తున్నప్పుడే మీతో పంచుకోవాల్సింది ఏంటంటే మనమేం ఆ కాలంలో లేము. మనం చూడాలి, చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఇలా చెప్తుంటే ఒక సత్రకాయ వెంటనే నువ్వేదో పక్కల కూర్చొని విన్నట్టు చెప్తున్నావే, ఆ లెక్కన యుద్ధానికి సంబంధించిన వార్తలు, ఆపరేషన్లకు సంబంధించిన వార్తలు ఇవన్నీ కూడా పక్కన కూర్చొని వింటేనే చెప్పేటట్లయితే దానికి వేరే బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏంటనేది మీకు తెలుసు, కీ హోల్ జర్నలిస్టులు. ఓకే, లీవ్ ఇట్. అది ఒక జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్ని చేస్తున్నప్పుడు ఫైట్స్ ఎలా చేయాలి, మనకున్న టెక్నాలజీ అప్పట్లో లిమిటెడ్ రిసోర్సెస్తోనే ఆ షార్ట్స్ ఎట్లా పెట్టాలి, ముఖ్యంగా ఈ సెంటరింగ్లో ఉన్న అంటే నిర్మాణంలో ఉన్న భవంతి మీదకి కృష్ణ గారు వెళ్తున్నప్పుడు ఈ గ్యాంగ్ అతన్ని తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎట్లా తప్పించుకుంటాడు, అవన్నీ కూడా ఏంటంటే అప్పటి డైరెక్టర్ల విజన్కి చేసిన కృష్ణ గారి తెగువకి నిదర్శనం. ఇప్పుడు చూస్తే ఏముంది ఇందులో, ఇదో పెద్ద చేయటానికి అంత కష్టమే ఉంది అనిపిస్తుంది. కానీ వైర్ వర్క్ లేకుండా, కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేకుండా చేశారు అంటే అది దాన్ని మెచ్చుకుంటారు. ఈ రోజుకి బెంచ్ మార్క్గా ఎందుకు నిలబడింది అంటే అందుకే అలాంటి ఒక రవికాంత్ నాగాయచ్ గారు దీనికి చేశారు కెమెరామెన్. ఆయన దీన్ని ఫర్జ్ రూపంలో
హిందీ వాళ్ళకి అందించారు. ఇది కృష్ణ గారికి 3వ సినిమా అయితే జితేంద్ర గారికి అది 3వ సినిమా. గీతాంజలి గారి ఒక క్యారెక్టర్, శోభనం బాబు గారి సిస్టర్. ఆవిడికి పెళ్లి చేసి ఒక 100 ఏళ్ల పిల్ల పాపలతో బతికుండటమే నా లక్ష్యంగా భావిస్తున్నాను, దీనికోసం ఎంతైనా నేను పరితపిస్తానని చెప్పిన తర్వాత వెళ్ళిపోయి చచ్చిపోతారని. శోభన్ బాబు గారి సిస్టర్ అయిన గీతాంజలి గారిని ముందే ఈ విలన్ల గ్యాంగు మేమే అసలైన గూఢచారులం, అతను ఏమన్నా ఇచ్చాడా నీకు, ఏమన్నా సమాచారం ఇచ్చాడా అని ముందే కమ్మేస్తారు. కృష్ణ గారిని ఆవిడ అనుమానిస్తుంది. సుగుణ క్యారెక్టర్ అనుకుంటా ఆమె పేరు, కోపిని. కృష్ణ గారేమో తన సత్యలతను నిరూపించుకొని అసలు విలన్ దామోదరం అయినటువంటి ముక్కామల గారి అసలు రూపాన్ని ఆయన కుమార్తె అయినటువంటి జయలలిత గారికి తెలియజేస్తారు. కుమార్తె అసహ్యించుకుంటుంది, నువ్వు నా కోసమే ఇంత చేసేటట్లయితే ఇలాంటిది నాకు వద్దు అన్నప్పుడు అతనిలో పరివర్తన కలిగి రాజనాలకు ఎదురు తిరిగినప్పుడు రాజనాలు అతను కూడా షూట్ చేస్తాడు. సెంటిమెంట్ పూయటం దీనికి ఒక బాండ్ సినిమాకి. క్లైమాక్స్లో తెలిసిందే, ఇక ఫ్లైట్లో వెళ్ళిపోతున్న అతన్ని జీపుతో గుద్దిచ్చేసేసి కృష్ణ గారు బయటపడతారు. ఇది ఒక రియల్ తెలుగు బాండ్. ఇక సాధించిన సంచలనాల గురించి చెప్పేదేం లేదు. మొదటి 2-3 వారాల్లోనే అద్భుతమైన కలెక్షన్స్. శ్రీకృష్ణ తులాభారం లాగా ఒక పెద్ద దిగ్గజం అప్పటికే ఉన్నా కూడా వాటిని తట్టుకొని ఎదిరించి నిలబడి ఒక బాండ్గా మన ముందుకు వచ్చారు సూపర్ స్టార్. అప్పుడు ఆ సినిమా తర్వాత ఇక మీరు చాలాసార్లు వినే ఉంటుంది, 20 సినిమాలు చేశారు, 30 సినిమాలు చేశారు, ఎన్ని సైన్ చేసినా కూడా అన్నిటిని ఫట్లాడిచ్చేస్తూ ఒక సూపర్ స్టార్గా ఎదిగారన్నమాట. ఒక బాండ్ క్యారెక్టర్. నాకు తెలిసి ఉర్రు తొలగిపోయి ఉంటారు యువత, అరే ఒక తెలుగు సినిమాలో ఇలాంటి తరహా కథనం ఉందా అని. దానికి ముందు 1-2 వచ్చినా కూడా అచ్చ తెలుగు బాండ్. కృష్ణ గారి ఆ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. గూఢచారి అని చెప్పేవాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా. మనమేమో గూఢాచారి అని దీర్ఘం తీస్తాం, ఆయన ఏమో గూఢచారి అంటే. గూఢచారి చేస్తున్నప్పుడు మనం చాలా యంగ్ ఏజ్లో ఉన్నాం, అప్పట్లో మనం అలా చేసాము. అయితే రామచంద్రరావు గారు ఏం చేశారంటే, డూండి గారు నాకు చాలా క్లోజు, ఇట్లాంటివన్నీ మీకు వివరిస్తూ ఉండి ఉంటారు, చాలా ఇంటర్వ్యూల్లో ఉంటాయి చూడండి. అప్పటికి ఇప్పటికీ ద రియల్ తెలుగు జేమ్స్ బాండ్, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, సందేహం లేదు. మీరు ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మీరు చూసినప్పుడు ఈ సినిమా సన్నివేశాలు కానీ క్లైమాక్స్లు కానీ మిమ్మల్ని థ్రిల్కి గురి చేసిన అంశాల గురించి కానీ పంచుకోవచ్చు.